సార్ దాదాపు 2 ఏళ్ల తర్వాత షేక్ హసీనా ఢిల్లీలో మీడియాతో మొదటిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆవిడ బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ ఆరోపించారు. దీన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు షేక్ హసీనా వ్యూహం ఏంటి? ఏం చెప్పదలిచారు సార్? అంటే షేక్ హసీనా ఈ అడ్రస్ ద్వారా మీరు అన్నట్లు కరెక్ట్ గా చెప్పారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున స్టూడెంట్ ప్రొటెస్ట్లు వచ్చిన సమయంలో ఆమె దేశం వదిలేసి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు లాస్ట్ 2 years నుంచి. సరిగ్గా 2026 ఆగస్టు 5 నిన్న అంటే 2nd anniversary ఆమె ఇండియాకి రావచ్చిన తర్వాత. సో ఆమె ప్రపంచానికి కన్నా కూడా తన దేశ ప్రజలకు ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వటానికి నిన్న ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా వారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక వేదికగా మార్చుకున్నారు ఆమె. సో దీని నుంచి ఆమె చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదటిది తాను బంగ్లాదేశ్ కు రాబోతున్నాను, డిసెంబర్ డెడ్ లైన్ కూడా పెట్టింది, డిసెంబర్ లోగా తాను బంగ్లాదేశ్ చేరబోతున్నాను అని. ఇదొక మేజర్ స్టేట్మెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వ పతనము, ఆమె దేశం విడిచి వెళ్ళాక పెద్ద ఎత్తున అవామీ లీగ్, ఆమె పార్టీ అవామీ లీగ్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికీ కూడా అవామీ లీగ్ దేశంలో 40% ప్రజల 40% ప్రజల మద్దతు ఉంటుంది. అవామీ లీగ్ నాయకుల ఇళ్లను తగలబెడుతున్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. నిన్న కూడా మీకు బంగ్లాదేశ్ ఐకానిక్ క్రికెటర్ అవామీ లీగ్ నిన్న అవామీ లీగ్ వాళ్ళపైన దాడులకు కాదు, ఆయన ఐకానిక్ క్రికెటర్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో షేక్ హసీనాతో పాల్గొన్నందుకు ఆయన ఇంటి పైన పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. అవామీ లీగ్ వారు ఎక్కడుంటే అక్కడ అటాక్ చేస్తున్నారు. సో అందువల్ల ఆ పార్టీ నిషేధించారు. ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీ చేయలేదు. అందువల్ల ఇవాళ ఆమె తాను నిర్మించినటువంటి, తన తండ్రి ఏర్పాటు చేసి తాను నిర్మించినటువంటి అవామీ లీగ్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే ఆమె ఈ మాతృదేశానికి తిరిగి వెళ్ళాలి. అయితే ఆ తిరిగి వెళ్తే ఏ రిస్క్ ఉంటుంది, దేనికైనా తాను సిద్ధము, చావో రేవో తేల్చుకోవటానికి వెళ్తున్నాను అనడం ద్వారా తన మద్దతుదారులకు ఒక కొత్త ఆశల్ని, స్ఫూర్తిని కలిగించింది. ఎందుకంటే ఆమె నవంబర్ 2025లో ఆమె పైన బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమె క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ అన్న పేరిట, అంటే 1400 మంది నిరసనకారులను చంపమని ఆదేశించింది, కాల్పులు జరపమని ఆమె పైన ఆరోపణ చేస్తూ ఆమెకు ఉరిశిక్ష విధించారు కూడా. అందువల్ల ఇవాళ బంగ్లాదేశ్ లో ఆమె అడుగు పెడితే ఆమె పైన ఉరిశిక్ష పడుతుందా, అరెస్ట్ చేస్తారా, టార్చర్ చేస్తారా, లేదు ఆమె వెళ్తున్న ఆమె ఇంటి పైన దాడి చేస్తారా, ఆమెపై హత్యా ప్రయత్నం జరుగుతుందా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీకు అయినా కూడా ఆమె ధైర్యంగా నేను స్వదేశానికి వెళుతున్నాను అని ఒక 78 years ఏజ్లో తన మద్దతుదారులకు ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, ఆమె రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే, ఆమె ఆ వర్షన్ ఆఫ్ డెవలప్మెంట్స్, ఆమె ఆగస్టు 5, 2024లో దేశం విడిచి వెళ్లే సమయంలో 2 hours టైం కూడా లేకుండే. అంటే ఆమె ఆఖరికి తమ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక మెసేజ్ కూడా రికార్డు చేసుకోవాలని అనుకుంటే కూడా సైన్యం చెప్పింది, సమయం లేదమ్మా, మీరు తక్షణం దేశం విడిచి వెళ్ళకపోతే మీ ప్రాణాలకి ముప్పని. ఎందుకంటే కొన్ని వేల మంది నిరసనకారులు వేగంగా ఆమె ఇంటిపైకి ముట్టడించడానికి వస్తున్న సమయం. ఆ సమయంలో ఆర్మీ చీఫ్, మేము ఇప్పుడు కాల్పులు చేయలేము, జరపలేము, అందువల్ల మార్గం లేదు, అది మిమ్మల్ని ఢిల్లీకి పంపించేస్తామని చెప్పి ఆమె పంపించారు. సో అప్పటి నుంచి ఆమె తన వర్షన్, అంటే జూలై ఆగస్టు 2024లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి ప్రొటెస్ట్ల పైన తన వర్షన్ ఇప్పటి వరకు చెప్పుకోలేకపోయారు. అందువల్ల నిన్నటి వేదికను ఉపయోగించి ఆమె తన వర్షన్ చెప్పుకున్నారు. అంటే జరిగింది ఏంటి, ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్లు కాదు, యాక్చువల్గా ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఎలా అంటే కోటా రిఫార్మ్స్ కొరకు. అంటే బంగ్లాదేశ్లో
ఈ 1971 లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం, విమోచన ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేది. దానికి వ్యతిరేకంగా నిరసనలు స్టార్ట్ అయినాయి. అది అయితే ఆమె నిన్న చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది కేవలం విద్యార్థుల నిరసనలు కాదు, మేము కోటా రిఫార్మ్స్ అడ్రస్ కూడా చేశాము, కానీ దీని వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి, ఇడెన్ పవర్స్. ఆమె గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా ఒక ఐలాండ్ అడిగింది, ఆ ఐలాండ్ నేను ఇవ్వనన్నాను, ఇచ్చి ఉంటే నా ప్రభుత్వ పతనం జరిగేది కాదు అని. సో ఆమె ఇండైరెక్ట్ గా అమెరికా, పాకిస్తాన్లు తన ప్రభుత్వాన్ని కూల్చడంలో ఉన్నారు అని కూడా ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, ముఖ్యంగా లష్కర్ ఈ తోయిబా నాయకులు బహిరంగంగానే పాకిస్తాన్ బహిరంగ సభల్లో చెప్పారు, మేమే బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చామని. సో అందువల్ల తన పతనం వెనకాల ఇస్లామిస్ట్ మత ఛాందసవాద శక్తులున్నాయి, బంగ్లాదేశ్ విమోచనను, స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులున్నాయి, పాకిస్తాన్ అనుకూల శక్తులున్నాయి, దీని వెనకాల అదృశ్యమైన పవర్స్ ఉన్నాయి. ఇది కేవలం విద్యార్థుల నిరసన కాదు అనేది ఆమె నిన్న ఈ వేదికను ఉపయోగించి ఇచ్చినటువంటి సెకండ్ మెసేజ్. థర్డ్ మెసేజ్ ఏంటంటే, బంగ్లాదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నది ప్రపంచానికి చెప్పడం. మీకు బంగ్లాదేశ్ ఎకానమీ షాటర్ అయిపోయింది, డెమోక్రసీ లేదు, రాజకీయ వ్యవస్థ లేదు, పెద్ద ఎత్తున మీడియా పైన దాడులు జరుగుతున్నాయి, మీకు ఎలక్షన్స్ ఫార్స్ గా మారిపోయాయి, బంగ్లాదేశ్ లో మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్ పైన తన నరేటివ్ చెప్పడం అనేది ఆమె 3వ లక్ష్యం. 4వ లక్ష్యం ఏంటంటే, ఇండియాకు కూడా బంగ్లాదేశ్ ఏ రకంగా ప్రమాదకరంగా మారుతుంది అనేది చెప్పడం ద్వారా భారతదేశ ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం. ఎందుకంటే మీకు షేక్ హసీనా కొడుకు కూడా మాట్లాడాడు, ఆయన బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కాబోతుంది, నెక్స్ట్ తీవ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి వస్తారు భారతదేశంలోకి అని. సో అందువల్ల ఒక వ్యూహాత్మకమైనటువంటి కారణాల రీత్యా ఆమె నిన్న మాట్లాడారు.